సో ఫ్రెండ్స్ అయిపోయింది, 10 minutes కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ లైట్గా వేసాను కాబట్టి, ఎందుకంటే మా ఇంట్లో మా డాటర్స్ కూడా ఎక్కువ ఆయిల్ తినరు. మా ఆయన ఆయిల్ కనబడితే చాలు కర్రీ ముట్టుకోరు. సో నేను ఏం యూజ్ చేయలేదండి, జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే కర్రీ తయారు చేశాను. కాకపోతే లాస్ట్ ఏంటంటే ఎట్లాగో పుదీనా అనేది మన ఇంటి దగ్గర పెంచుకుంటాం పుదీనా కాబట్టి పుదీనా మాత్రమే వేస్తున్నాం, అది కూడా కొంచెం లైట్గా వేసినట్టుగా. సో ఇది చాలా చాలా బాగుంటుంది. దయచేసి పాలక్ పన్నీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు మీకోసం చాలా హెల్తీ ఫుడ్ అండి. దయచేసి షుగర్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము పాలక్ పన్నీర్ తినలేము, మాకు ఇది తినని వాళ్ళు కూడా ఉంటారు. అవి మొత్తం పోవాలంటే కొంచెం బెల్లం లేదా షుగర్ కొద్దిగా లైట్గా కొంచెం ఒక చిటికెడంత స్పూన్ మీకు సరిపోతుంది అనుకుంటా. నేను ఆల్రెడీ దాన్ని యూజ్ చేస్తాను. ఇది కారం ఉంది ఆల్రెడీ, చిన్న స్పూన్ అండి. సో దీంట్లో కొంచెం సగం వరకు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే చాలా చాలా హెల్త్కి మంచిది. చూసారు కదా, ఇక్కడ ముందు ఏ మటన్ కూడా పనికిరా, చూసారా ముక్కలు ఇలా చూడండి ఎంత బాగుందో. మసాలా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రాసెసింగ్. ఓకే, చాలా చాలా బాగుంది కదా, సూపర్ సూపర్, నిజంగా సూపర్. నేను ఎందుకంటే సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, అలాగే శ్రావణ మాసం మొదటి వారం సందర్భంగా ఈరోజు నేను చేయబోయిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ పాలక్ పన్నీర్. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కోసం నా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పాలక్ పన్నీర్ స్పెషల్. హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్. అది కాదు, ఓకే ఫ్రెండ్స్ బాయ్. గుర్తుంది కదా, సోషల్ సర్వీస్ ఛానల్ అండ్ స్మాల్ ఛానల్ రెండు ఉన్నాయండి, స్మాల్ బై ఛానల్ రెండు ఉన్నాయి. అదే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటే ఈ శ్రావణ మాసం మొత్తం డైలీ స్పెషల్, రోజు ఒకరి స్పెషల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకు పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా ఎన్ని కొత్త కొత్త వెరైటీస్తో, అలాగే మీ పిల్లల హెల్త్గా ఎలా ఉండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి కర్రీస్ వండి పెట్టాలి అని చెప్తుంటాను. ఓకేనా, మరి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్ష్మీ నందిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు అండ్ ప్రతి కుటుంబానికి శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ప్రతి ఇంట్లో భోగభాగ్యాలు, సుఖశాంతాలు, చిరునవ్వులు చిందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఇంట్లో కూడా దయచేసి మద్యపానం కానీ లేదా నాన్ వెజ్ కానీ వీలైనంత మటుకు తినకండి. ఎందుకంటే మన ఫ్యామిలీ బాగుండాలంటే ఒక్క నెల లేదా 15 రోజులైనా పర్వాలేదు, పౌర్ణమి వరకు దయచేసి అన్ని మన రోజులే, కనీసం ఒక 15 రోజులు దేవుని కోసం కేటాయించలేమా? సో దయచేసి మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు మానేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా తీసి పెట్టాను, అసలు రేట్ చేయాల్సిందే. ఈరోజు మేమైతే అమావాస్య కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరొక విషయం అండి, ఇంకో విషయము, ఈ శ్రావణ మాసంలో ప్రతి అమ్మాయి కూడా చేతి నిండా గాజులు, చేతికి గోరింటాకు లేదా మెహందీ ఖచ్చితంగా ఉండాలి. చాలా ఇంటికి శుభప్రదం, చాలా మంచిది. అలాగే కాకుండా మా పాపకి చేతి కూడా చూపిస్తున్నారు, చూసారు కదా, నా కూతురు ఇవి నా గాజులు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంటికి చాలా చాలా మంచిది. ఓకే, మరి మీ స్కూల్కి వెళ్తారు కదా కనొచ్చు, అంత వీలు కాకపోతే రెండు గాజులు వేసి పంపించండి, పచ్చ గాజులు లేదా ఎర్ర గాజులు, చాలా మంచిది ఇంటికి. ఓకేనా, అందరు బాగుండాలి, అందరు మనం ఉండాలి. దయచేసి ప్రతి ఇంట్లో చిరునవ్వులు చిందించాలి. మీరు అనుకునేవన్నీ జరగాలి, మీ బాకులు కానీ మీ కష్టాలన్నీ కడతెరిపోవాలి. మీరు కొత్త జీవితంలో కడిగి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.